వైకుంఠ ఏకాదశి డెకరేషన్స్ అనుకుంటా మొత్తం ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారనమాట. అయినవల్లి వినాయక స్వామి టెంపుల్. ఇది చాలా క్రౌడెడ్గా ఉంది, చాలా లౌడ్గా ఉంది, బట్ ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. అందులో లోపల చాలా స్మాల్ మూర్తీస్ ఉంటారనమాట. చాలామంది కాలభైరవుడు, పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, ఈచ్ విత్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. అక్కడ ఉన్న ఎనర్జీ మనం ఫీల్ అవ్వగలుగుతాము. అంటే కాకుండా అక్కడ మనం జస్ట్ గాడ్ని చూడట్లేదు, వీఆర్ ఫీలింగ్ ద హిస్టరీ. నేను దక్ష ప్రజాపతి యజ్ఞం చేసే ముందు ఈ ప్లేస్కి వచ్చారని చెప్పాను కదా. అలాగే ఇక్కడ 1,00,000 పన్నుల మహోత్సవం చేస్తారు ప్రతి ఇయర్. చాలామందికి పంచి పెడతారు ఆ పెన్నులన్నీ కూడా. గుడి నుంచి బయటకు వచ్చేసే ముందు ఈ మధ్య 16 ఫార్మ్స్ ఆఫ్ గణేష ఉంటారు కదా, షోడశ గణపతులు, అది ఆర్ట్ వేసారనమాట మొత్తం వాల్కి. బయటకు వచ్చిన వెంటనే మనకి అన్నప్రసాదం కనిపిస్తుంది. ఆ ఆర్ట్ దాటిన తర్వాత నథింగ్ బీట్స్ టెంపుల్ ఫుడ్ హియర్. యాక్చువల్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అక్కడ అన్నప్రసాదం తీసుకున్న తర్వాత. ఇలాంటి ఫుడ్ని ప్రతిరోజు కొన్ని వందల మందికి ఏ ఒక్కరోజు మిస్ అవ్వకుండా పెడుతూ ఉంటారు ఇక్కడ. అలాగే ఎవరైనా నన్ను నీకు బ్యూటిఫుల్ లొకేషన్ ఏంటి, నీకు ఇష్టమైన లొకేషన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ వెకేషన్ అన్నారనుకో, నాకు కాసేపు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ రైట్ హియర్. యాక్చువల్గా ఐ కెన్ సే ఇట్స్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని చెప్పొచ్చేమో. అండ్ లార్డ్ గణేష్ యాజ్ మై నైబర్. నేను ఈ ప్లేస్కి చాలాసార్లు విజిట్ చేశాను. అండ్ యూ కెనాట్ బిలీవ్ దిస్ గ్రీనరీ అండ్ ఆల్. అంటే ఎవరైనా కేరళ బ్యాక్ వాటర్స్ని అంత గ్లోరిఫై చేస్తారు, కానీ దిస్ కోనసీమ ప్రైడ్ ఈజ్ నో లెసర్ దెన్ కేరళ వాటర్స్. యూ గ్రో అప్ సరౌండింగ్స్ లైక్ దిస్ కదా, అది ఎంత ప్రీషియసో, అది ఎంత విలువైందో మనకే తెలుసు. సో క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడం ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ. అందరూ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, అండ్ అలాంగ్ విత్ ద లిటిల్ బిట్ ఆఫ్ రెగ్యులర్ మెయింటెనెన్స్, సో ఇది చేస్తే ఇది అసలు డెఫినెట్లీ బ్యూటిఫుల్. నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ హూ ఈజ్ వాకింగ్ టు ద కాలేజ్, హూ ఈజ్ వాంటెడ్ టు ఒకసారి ఇక్కడంతా ఒకసారి సరదాగా ట్రిప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్. ఆల్సో ఫర్ మీ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ అండ్ డీప్లీ పర్సనల్ స్టోరీ. ఎందుకంటే విఘ్నేశ్వర స్వామి అయినవెల్లిలో మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఎవ్రీ వన్ విల్ సే దట్. ఎవరిని అడిగినా మీరు చెప్తారు. అండ్ ద స్పాట్ ఈజ్ సీనిక్, చాలా బాగుంటుంది అది. ఐ థింక్ it's for me, I already completed the game of having these aesthetic views, thousands of miles traveling for this. గుడిలో దర్శనం అయిపోయాక లోపల ఉన్న చిన్న చిన్న మూర్తుల దగ్గర కూడా మనకి దర్శనం అయిపోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అన్నప్రసాదం అయిపోయిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మా చిన్నప్పుడు కొంచెం చిన్నగా ఉండేది, దీన్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఇంత బిగ్ హనుమాన్ టెంపుల్ రైట్ అవుట్ సైడ్. నాకు అసలు హనుమాన్ చూడంగానే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అయిపోతాను, స్ట్రెంగ్త్ అండ్ పీస్. మీకు కూడా హనుమంతుని చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుందా నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉండొచ్చు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.